ఈ ఫ్లాట్ లో మొత్తం 4 శ్యాములు ఉన్నారు సార్. ఒకటికి పెళ్లి అయింది, ఇంకోటికి పెళ్లి కాబోతుంది, ఒకటికి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకి 5 మాసాలు సార్. తన పేరు షా. 4గో శ్యామ్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే అతను కనపడడం లేదు. ఆ శ్యామ్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఫ్లాట్ లో ఉండే గౌతమ్ని విచారిస్తే తెలుస్తుంది అని అందరూ అంటున్నారు సార్. ఎందుకంటే అతనితోనే ఎక్కువగా మసులుతూ ఉంటాడని అందరూ అంటున్నారు సార్. వాడు చచ్చాడనే కదా మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం పంపించాను. చచ్చినోడు గురించా? సారీ సార్, ఈయనకి ఈ విషయం ముందే తెలుసుంటే ఈయన ఇన్వెస్టిగేషన్ లెవెల్ మరోలా ఉంది. సార్, మీరు పోయినోడిని ఎంక్వైరీ చేయాలంటే మీరు కూడా హఠాత్తుగా పోయి శ్మశానానికి వెళ్తేనే ఎంక్వైరీ చేయాలి. సార్, ఇలాంటి మూర్ఖులు పెట్టుకుని చూడండి. యో, ఆ శ్యామ్ తో టచ్ లో ఉన్న ఆ గౌతమ్ ని ఇక్కడికి పిలిపించండి. ఓకే సార్, ఓకే. హలో సార్. Are you Gautam? యా, ఐఎమ్ గౌతమ్. I'm Sai Prasad. అలాగా? హెడ్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఓకే. శామ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఇక్కడ ఎవరిని అడిగినా సరే మీకు మాత్రమే బాగా తెలుసని చెప్తున్నారు. అవును సార్, ఈ ఫ్లాట్స్ లో అతను నాతో మాత్రమే టచ్ లో ఉంటాడు. ఓ, ఏ సార్, ఏమైంది? శామ్ చనిపోయాడు. శామ్ చనిపోయాడా? సార్ ఎలా సార్? ఏ గొడవలకి వెళ్లే రకం కాదు సార్ తను. ఏదో డివిడి కోసం శామ్ ని తరివారంట. ఇంకో ఆట ఆడాల్సిందే. ఆ డివిడి దొరికితేనే అందులో ఏముంది, శామ్ ను ఎందుకు చంపారన్న విషయం తెలుస్తుంది. ఆ డివిడి గురించి మీతో ఎప్పుడైనా డిస్కస్ చేశాడా? సారీ సార్, అలాంటివేమీ నాతో డిస్కస్ చేయలేదు. శామ్ ఎక్కడ వర్క్ చేశాడు? సార్, హీస్ బేసికలీ టెలికామ్ ఆపరేటర్. అట్ ఎ టైం తను ఫోటోగ్రాఫర్ కూడా. సరే, డివిడి గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా లభిస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి. దీంట్లో నా నంబర్ ఉంటుంది. దీన్ని దాచడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఉతికి ఎన్నో ఏళ్ళు అవుతుంది అనుకుంటా. శామ్ ఫోన్ నంబర్ తెలుసా? 9841 హోల్డ్ ఆన్. 98412 057 057 38. వెళ్ళొచ్చు. కానీ నేను మళ్ళీ వస్తాను. ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది ఏంటి? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, ప్లాట్ సెక్యూరిటీ మాట్లాడుతున్నాను సార్. సెక్యూరిటీనా? అవును సార్. నేను సైబర్ క్రైమ్ ఆఫీసర్ సాయి ప్రసాద్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఆ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? కాంపౌండ్ వాళ్ళ దగ్గర దొరికింది సార్. ఫోన్ సౌండ్ విని వచ్చాను సార్. సరే, నువ్వు ఆ ఫోన్ తీసుకుని నేను చెప్పిన చోటికి అక్కడి నుంచి వెంటనే బయలుదేరి వచ్చాయి. అనుష్, స్కూల్ కి టైం అయిందిరా. అమ్మా, నేను ఇవాళ స్కూల్ కి వెళ్ళనమ్మా. ఏరా? శ్రీకి మాత్రం లీవ్, నేను మాత్రం ఎందుకు స్కూల్ కి వెళ్ళాలి? ఈ ఒక్కరోజే రా, దానికి లీవ్ రేపటి నుంచి ఉంది. వెళ్ళు. నేను వెళ్ళను. రేయ్, బయలుదేరా. ఇలా రా. ఎక్కడ్రా నా ఫోను? నాకు తెలీదు, నేను చెప్పను. అవును సార్. ఇదిగో ఇక్కడుంది. శామ్ 7 missed calls. గౌతమ్ చావడానికి ముందు ఏదో చెప్పాలనుకున్నాడు. మెసేజెస్ కూడా ఉన్నాయి. మెసేజ్ టు గౌతమ్. I am in danger. I am in I danger. have dropped a DVD in Pooja's I have house. dropped a DVD in Pooja's set. అమ్మా, ఏంటక్కా? ఆ ఎదురుటి బ్లాకీ మన ఇంట్లో. చూడక, మన తర్వాత మాట్లాడుకుందాం. నాకు టైం అయింది. సరేనమ్మా. ఏ పూజ, ఒక నిమిషం. శామ్ నీ ఇంట్లో ఏదో DVD పడేశాడంట. దాని గురించి నీకేమైనా తెలుసా? ఎవరు? చచ్చిపోయిన శాముచ్చి చెప్పాడా? ఆల్రెడీ వాడి వల్ల నాకు 1 hour లేట్ అయిపోయింది. అసలే కోపంలో ఉన్నాను. మర్యాదగా వెళ్ళిపో. ఏ పూజ, నాకు మెసేజ్ పెట్టాడు. ఏయ్, పోవే పో. దాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. హే పూజ, ఏమైంది? ఏ, నువ్వు అన్నంత పని చేసావు కదూ. ఒక DVD కోసం నా ఇంటిని మొత్తం గందరగోళం చేసి పారేశావు. ఏంటి లూజులా వాగుతున్నావు? నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు.
నేను నిన్ను ఊరికే వదలను. పోలీసులకి కంప్లైంట్ చేసి నీ కుటుంబాన్ని లేపేస్తాను, చూస్తూ ఉండు. నేను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే కండిషన్లో నువ్వు లేవు. నువ్వు అపార్థం చేసుకుంటే దానికి నేనేం చేయలేను. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నువ్వేదో డీవీడీ కోసం వెతుకుతున్నావు కదా, అది నా దగ్గరే ఉంది. యు విల్ నెవర్ గెట్ ఇట్. నీకు చేతనైంది చేసుకో. హే, Get ఆ out. DVD నాకు ఇవ్వు. నీకు పరిస్థితి అర్థం కావట్లేదు. ప్లీజ్ మీ ఐడియా సూపర్ సార్. ఇప్పుడు తెలిసిందా మిమ్మల్ని ఎందుకు అక్కడ కెమెరా పెట్టమన్నాను? నాయుడు, Yes, sir. ఇల్లంతా వెతకబోయా డీవీడీని కనిపెట్టాలి. మీరు చెప్పినట్టుగానే అన్ని చోట్ల కెమెరాలు పెట్టమని చెప్తున్నాను సార్. దొంగలే వచ్చి వస్తువుల్ని చిందరవందరగా పడేసి వచ్చినట్టు మీరు బయలుదేరి వచ్చాడు. కెమెరా ఫిక్స్ చేయడానికి వెళ్ళినప్పుడే డీవీడీ ఎక్కడుందో తెలిసింది. ఎరవేసి చేపను పట్టే కంటే వల వేసి చూస్తూ కూర్చోవచ్చు. అవన్నీ వాటంతట అవే వచ్చి పడతాయి. Correct, sir. కరెక్ట్ సార్. ఏయ్, ఎవరు మీరు? ఎక్కడికి దీన్ని తీసుకువెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ముందుకొచ్చి మాట్లాడు. మెడ తిప్పలేకపోతున్నాడు కదా. నిజం చెప్పు, దీన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మేడం ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేస్తుంది మేము, ఖాళీ చేయమంది వాళ్ళు. బుర్ర తిరిగిపోతుందిరా. ఆమెమో ఇల్లు ఖాళీ చేయమన్నారు, ఇతనేమో ప్రశ్న మీద ప్రశ్నలు వేసి మన్నలే ఖాళీ చేసేసేలా ఉన్నాడురా. నా అంతు చూస్తానని చెప్పింది, ఇప్పుడు తనే ఖాళీ చేసి వెళ్ళిపోతుందేంటి? రే ఫోన్ వస్తుందిరా. ఏయ్, రేయ్, ఆగండి రా. రేయ్, మిమ్మల్ని ఆగండి. ఆగమంటున్నాను కదా. ఏయ్, ఏయ్, అయ్యో, రేయ్. రేయ్, ఆగండి రా. రేయ్, పద, పద. రేయ్, రేయ్. రేయ్, వాడు కూడా మోసుకొచ్చా కదా, వాడిని నాలుగు కొట్టు. ఒక్కనే కొడతావేంటి నువ్వు? ఆ? నా మాట వినవయ్యా, కొట్టవయ్యా వాడిని. అయ్యో, ఓరి దేవుడు, ఒళ్ళంతా నొప్పి అయిపోయింది. భగవంతుడా. అమ్మా, అయ్యో, అమ్మా, ఓ, హే, అయ్యో, పూజ, హే, లే. ఏయ్, దాన్ని ఎత్తి జీపులో పడేయండి. ఏయ్, సార్ చెప్పినట్టు చేయండి. ఏయ్, గౌతమ్, ఆర్ యు ఓకే? అక్క, చెప్పు. పూజ ఎక్కడ? ఆ? పూజ ఎక్కడా? రే, అక్క నేనున్నాను, పాప ఇక్కడుంది. మా గురించి అడుగుతున్నావా? అయ్యో. అప్పటి నుంచి పూజ పూజ అంటూ ఎప్పటి నుంచిరా? ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాలేదు. నాకేమీ కాలేదు, నేను బానే ఉన్నాను. నన్ను పోనివ్వు. నీకు తలకి దెబ్బ తగిలితే నేను కంగారు పడి తీసుకొచ్చి చేర్చాను. ముందు నీకు తలకి ఎలా దెబ్బ తగిలింది అన్ని వివరాలు నాకు చెప్పాలి. Tell me మధ్యలో now. ఇదొకటి. ఏంట్రా అలా పీకేసి వెళ్తున్నా? అక్క, నేను అర్జెంట్గా వెళ్ళాలి. హాస్పిటల్లో ఉన్న విషయం మర్చిపోయావా? అలా వెళ్ళిపోతున్నావు గౌతమ్. ఏయ్, ఏయ్, దాన్ని ఎత్తి జీపులో పడేయండి. ఏయ్, సార్ చెప్పినట్టు చేయండి.